తిరువూరు టీడీపీ గ్రూప్ రాజకీయాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ టీడీపీ నేత రమేష్ రెడ్డిగా సీన్ మారిపోయింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కుతోంది. రమేష్ రెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కొలికపూడి స్పందించారు. రమేష్ రెడ్డిపై 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో కొలికపూడిపై తీవ్ర స్థాయి ఆరోపణలతో రమేష్ రెడ్డి వర్గీయులు విరుచుకుపడుతున్నారు. రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానని కొలికపూడి అల్టిమేటం జారీ చేశారు. అంత పార్టీ నాయకుడు కాబట్టి పార్టీ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని చాలా విషయాలు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు లోని పెంచమని అడిగిన ఒక గిరిజన మహిళని నువ్వు పడుకోవాలి, మీ అక్క పడుకోవాలని చెప్పిన తర్వాత అలాంటి జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరిగినా నేను స్పందిస్తా. అలాంటిది నా నియోజకవర్గంలో జరిగిన తర్వాత నేను స్పందించకపోతే, బాధితులకి న్యాయం జరగకపోతే నేను ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి? ఉండవల్ల ప్రయోజనం ఏంటి? కానీ ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. ఎమ్మెల్యే తనను 2 కోట్లు డిమాండ్ చేశారని, ఇవ్వకపోవడంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని రమేష్ రెడ్డి అంటున్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు 2 కోట్ల రూపాయలు నన్ను డబ్బులు అడిగితే ఇవ్వనందుగా, నీ దగ్గర లేకపోతే ఏరే చోట తీసుకొని ఇవ్వమంటే నా దగ్గర లేవు సార్. తెలుగుదేశం పార్టీ అంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు మేము ఈ తండానికి కంట్రిబ్యూషన్ గా కట్టి 10% రోడ్లు చేసి, మా సొంత పంచాయతీ రేపూర్లో కూడా రోడ్లు చేసి, కొన్ని రోడ్లు బిల్లులు ఆగిపోయినాయి సార్. కోర్టు కేసు కొన్ని తెప్పించుకున్నాం ఆ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో. ఇప్పటికి కూడా కొన్ని రాలేదు సార్. ఇది పరిస్థితి అని చెప్పి ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవటం జరిగింది. నువ్వు ఏం చేస్తావో తెలియదు, నాకు 2 కోట్ల రూపాయలు కావాలి, మమ్మల్ని చెప్పుతోటి కొడతాను అని చెప్పి అన్నారు ఎమ్మెల్యే గారు. దేనికి మమ్మల్ని చెప్పుతోటి కొడతారు ఎమ్మెల్యే గారు అని చెప్పి అని అడుగుతున్నాను. రమేష్ రెడ్డిపై ఎమ్మెల్యే కొలికపూడి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ రమేష్ రెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా రాత్రి ఆందోళన చేపట్టారు. అతనికి ఏదో చెడున చేయాలని చేశారని కుట్రతో చేశారు. రమేష్ రెడ్డిని చేయాలని చేశారు, కావాలని చేశారు. మహిళ మాట్లాడితే ఎక్కడ అవకాశం దొరికితే అవకాశం బట్టి మనం వినియోగించుకోవచ్చు అని చెప్పి ఆడవాళ్ళని పిలిపించి ఈ రకంగా చేసి రమేష్ రెడ్డి గారిని తొలగించాలని చేస్తున్నారు. తప్పుడు మాట ఎప్పుడు చెప్పి సహకారాలతో ఆయన ఈ రోజు కొలికపూడి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మంచి ఎక్కడ పోతుంది, ఎక్కడికి పోతూ జనాలను చూసి అర్థం చేసుకోండి. మీరు జనాలను చూసి ఆయన మంచితనం ఏంటో అర్థం చేసుకోండి. అంతే. ఆడు ఎంత చెడు చేయాలనుకున్నా ఏంటి చెడు ఎవరినైనా మంచిగా చేశాడు. ఆయన తప్పు మాట్లాడుతుంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంటున్నాడు ఆయన. గోపాలపురంలో నువ్వు చేసిన నింద ఎంత అబద్ధమో ఇది కూడా అంత క్రియేట్ చేశారు. ఇది నిజం కాదు. ఏమండి, నువ్వు వచ్చి సంవత్సరం ముందే ఇన్ని రాజకీయాలు చేసి అన్ని మందులు తాగిచ్చావే, ఇది చేసింది ఏమన్నా న్యాయమేనా? ఏమైనా చెప్తే ఎవరి మీద వాళ్ళ మీద కచ్చ కడతావు నువ్వు? ఎమ్మెల్యే గారంటే అదేనా చేసేది? ఎంత మంచిగా ఉండాలి. వైసీపీ రక్షణ నిధి చేసింది ఎవరితో అయినా మాట్లాడిందా? అట్లాగే ఏదున్నా సరే ఎమ్మెల్యే వెనకాల ఉండే కదా రమేష్ రెడ్డి మద్దతుతోనే గెలిపించింది. మా ఎస్టీ కులం పిల్లని చేసుకున్నామనే గెలిపించింది. ఏదో మీరు చూసి గెలిపిలేమో.
ఎమ్మెల్యే కొలికపూడి వర్సెస్ రమేష్ రెడ్డి అన్నట్లుగా తిరువూరులో రాజకీయం మారింది. ఇరువురు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటా ఉన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అని తెలుసుకుందాం. పూర్ణ, తిరుగుతమ్ముళ్ళ గ్రూప్ రాజకీయాల్లో మరోసారి రచ్చకెక్కాయని చెప్పుకోవచ్చు. టీడీపీ అధిష్టానికి కూడా ఈ తలనొప్పిగా తయారవడంతో వారు కూడా ఏమి చేయలేని పరిస్థితి కూడా ఏర్పడిందని అని చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే 10 రోజుల క్రితం తండాకు చెందిన గిరిజన మహిళలకు లైంగిక వేధించారంటూ సోషల్ మీడియాలో స్థానిక తెలుగుదేశం నేతపై ఆరోపణలు చేసిన కొలికపూడి శ్రీనివాస్ వెంటనే అతన్ని మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే అతని మీద చర్యలు తీసుకోకపోతే తాను రాజీనామా చేస్తానంటూ కూడా అల్టిమేటం జారీ చేయడం కూడా జరిగింది. ఏదైతే 48 గంటల్లో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే రమేష్ రెడ్డిపై ఈ చర్యలు తీసుకుంటారు లేదా అని కూడా టీడీపీ అధిష్టానం మరో పక్క చూస్తుంది. అయితే ప్రధానంగా చూస్తే కనుక రమేష్ రెడ్డి అయితే కొలికపూడి శ్రీనివాస్ మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఆయనకి 2 కోట్ల రూపాయలు అడిగారు కొలికపూడి శ్రీనివాస్, అందుకనే అవి లేవు, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తామనే ఈ వివాదానికి మొత్తం కూడా కేంద్ర బిందువు అయింది అని చెప్పి కూడా రమేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇద్దరి మధ్య వివాదం తిరిగి గాలి వివాదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవలతో తిరువూరు నియోజకవర్గంతో తలనొప్పిగా తయారైందని చెప్పి కూడా అటు టీడీపీ అధిష్టానం భావిస్తుంది. దీనికి వెంటనే పురుష పెట్టాలని చెప్పి కూడా అక్కడ స్థానిక టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అటు కొలికపూడి వ్యవహార శైలి పట్ల అక్కడ మొత్తం స్థానిక టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తపడుతున్నారు. మరోవైపు కొలికపూడి శ్రీనివాస్ అయితే అక్కడ స్థానిక నేతలతో ఎమ్మెల్యేకి పోస్తారన్న ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం అధినేత చంద్రబాబు కానీ లేకపోతే లోకేష్ కానీ వెంటనే జోక్యం చేసుకుని ఈ వివాదానికి పురుష పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అక్కడ స్థానిక టీడీపీ శ్రేణులు కూడా భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎన్నిసార్లు వీరి మధ్య సయోధ్య కుదిర్చినప్పటికీ కొన్ని రోజులు మాత్రమే అది పరిమితం అవుతున్న తర్వాత యవారాజా ప్రజా ప్రజ అన్నట్టు కూడా మొత్తం కూడా అక్కడ కూడా అయితే వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే దీనికి ఓవరాల్ గా అక్కడ వివాదాలకైతే టీడీపీ అధిష్టానం జోక్యం చేస్తూ వెంటనే పురుష పెట్టాలని చెప్పి మాత్రం అక్కడ టీడీపీ శ్రేణులు అయితే కోరుతున్న పరిస్థితి నెలకొని ఉంది. థ్యాంక్ యూ పూర్ణ.